ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు 7 జిల్లాలలో ముఖ్యంగా చాలా హెవీగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అంతకంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందా చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకు ఒక గోల్డ్ కాయిన్ను గెలుచుకునేటువంటి అవకాశం కూడా పొందవచ్చు. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక మన బ్రేకింగ్ న్యూస్లకు వెళ్తే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ను వరుణుడు ఏమాత్రం వదలలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరొకసారి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలకమైనటువంటి హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా 7 జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రం పైన ఏర్పడినటువంటి 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏకంగా 7 జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు ముఖ్యంగా ఆ 7 జిల్లాలలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎందుకంటే పిడుగులతో కూడినటువంటి వర్షం, ప్రాణాలు పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది పిడుగులు ఒకవేళ ఎక్కువగా పడితే. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాటుకు గురై చనిపోయినటువంటి వారి సంఖ్య చాలానే గతంలో కనిపించింది. కాబట్టి ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. రైట్, ఇక ఈరోజు ఉదయం నుంచే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు తెలిపారు. అదే సమయంలో మరికొన్ని జిల్లాలలో కూడా తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. వాటిలో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు కూడా ఉన్నాయి. సో ఈ జిల్లాల్లో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఈ వర్షాలకు ప్రధానంగా 2 ఉపరితల ఆవర్తనాలు కారణమని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం మొదటి ఆవర్తనం కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి దాదాపు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక 2వ ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు విస్తరించి ఉంది. ఈ 2 ఆవర్తనాల కలయిక ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా 7 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులతో పాటుగా పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఒకవేళ బయటకు వస్తే ప్రజలు ముఖ్యంగా చెట్ల కింద కానీ కరెంటు పోల్స్ వద్ద కానీ ఇలాంటి ప్రాంతాలలో ఉంటే పిడుగులు అక్కడ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు అత్యవసరమైనటువంటి పరిస్థితుల కారణంగా బయటికి వెళ్ళినప్పుడు వర్షం హెవీగా వచ్చి పిడుగులు పడేటువంటి సంకేతాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాలలో మాత్రం ఏమాత్రం కూడా స్టే చేయకూడదు. ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది. అలాగే ఈ వర్ష ప్రభావంతో ఎక్కడైనా మరలా నదులు, కాలువలు పొంగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పరివాహక ప్రాంతాల ప్రజలు కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అనేక పరిణామాలు చూసాం. వర్షాలు హెవీగా వచ్చినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ముఖ్యంగా మనం చూసాం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్లౌడ్ బరస్ట్ లాగా వర్షం కురుస్తుంది. ఎట్ ఏ టైం కుండపోతగా కురుస్తుంది. గంటల వ్యవధిలోనే 10-15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ సందర్భంలో ఊహించని విధంగా ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. అప్పటి వరకు చెరువు సగం వరకే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా కూడా ఆ గంటలో వచ్చిన వర్షానికి అది నిండి మత్తడి పోస్తూ ఊర్లను ముంచేస్తున్నటువంటి సందర్భాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. న్యూస్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ ఏ రకంగా ఫ్లోటింగ్ ఉంది నదులు కానీ కాలువలు కానీ అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం అయితే ఇప్పుడు ఉంది.